పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. త్వరలో విజయవాడ విశాఖలో డబుల్ డెక్కర్ మెట్రో. విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు 4 ఏళ్లలో పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 100% ఖర్చు కేంద్రమే భరించేలా సంప్రదింపులు జరపాలన్నారు. 2 నగరాల్లో 25 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో పిల్లర్లు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. శ్రీకాకుళం నగరాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో ప్రధాన రహదారులపై రాకపోకలు సాగించలేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో ఉత్తర భారతం వణికిస్తుంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి మంచు దట్టంగా కురుస్తుంది. పొగమంచు కారణంగా విమాన రైల్వే సేవలు ఆటంకం కలిగించింది. పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 16 డిగ్రీలు గరిష్టంగా, 7.6 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించలేనంతగా పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో విజిబిలిటీ ఏకంగా 50 మీటర్లు తగ్గిపోయింది. 8వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సర్వీసులు రద్దు, ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు ఒకసారి షెడ్యూల్ చూసుకొని బయలుదేరాలని విమానయాన సంస్థలు ప్రకటనలు విడుదల చేశాయి. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చలిగాలుల దృష్ట్యా నోయిడా స్కూళ్లకు 8వ తరగతి వరకు సెలవులు ప్రకటించారు. బీహార్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలోనూ దట్టంగా మంచు కురుస్తుంది. రాజస్థాన్ ఫతేపూర్లో గత 24 గంటల్లో 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. స్త్రీ విద్యపై ప్రప్రథమంగా గలమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే 194వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి పులే స్ఫూర్తి మనకు ఆదర్శమని అన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పులే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాల ప్రారంభించడం అనేది సామాన్య విషయం కాదని ఆయన అభివర్ణించారు. కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం తపించిన సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు ఘన నివాళిని అర్పించారు. ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అనంతపురం టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్ కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా, నేడు ప్రభాకర్ రెడ్డి కాషాయ పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ పార్టీ కంట్రోల్ చేయాలని బీజేపీ నేత హితవు పలికారు. తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినీ నటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరమని, ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, బీజేపీ నేతలను హిజరాలతో పోల్చడం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలని, ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా. మీకు నాకు తెలియదు ఇంక తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. చేతగా నా కొడక్కల్లారా అంటారా? ఏం పెట్టారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో, వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులో నా కొడకల్లారా? దానికే పేరు లేదు, అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.